సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం అన్ని ఏఐని అడిగి తెలుసుకుంటున్నారా? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఆరోగ్య సమస్య వస్తే ఏఐ, చదువు అర్థం చేసుకోవడానికి ఏఐ, ఆఖరికి ఆహారం ఎంపికకు కూడా ఏఐ. అయితే ఏఐ చెప్పేవన్నీ నిజాలేనా కాదన్న వాస్తవం అర్థమైంది. ప్రతి విషయాన్ని ఏఐని అడిగేసిన నేటి తరం నిశ్శబ్దంగా మనసు మార్చేసుకుంటోంది. దాని నుంచి ముఖం తిప్పేసుకుంటోంది. నమ్మకం కుదరినప్పుడు బ్రేకప్కు సిద్ధమంటోంది. ఏ సమాచారం తెలుసుకోవడానికైనా, ఏ అనుమానం నివృత్తి చేసుకోవడానికైనా సలహాలు, సూచనలు కావాలన్నా కృత్రిమ మేధపై ఆధారపడ్డ నేటి తరం మనసు మార్చుకుంటోంది. ఏఐకి పూర్తిగా దూరం కాకపోయినా దానిపై తమ అభిప్రాయాన్ని పునఃపరిశీలించుకుంటోంది. పాశ్చాత్య ప్రపంచంతో పాటు మన దేశంలోని యువతలో కూడా ఏఐపై విశ్వసనీయత గణనీయంగా తగ్గుతోంది. ఇందుకు నకిలీ సమాచార వ్యాప్తి నుంచి ఉద్యోగ అవకాశాల వరకు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఆహారంలో ఉప్పు బదులుగా దానికి ప్రత్యామ్నాయం ఏంటని ఓ వ్యక్తి ఏఐ టూల్ చాట్‌జీపీటీని సంప్రదించారు. సోడియం బ్రోమైడ్ వాడొచ్చని సమాధానం వస్తే ఆచరణలో పెట్టాడు. తీవ్రమైన అనారోగ్యం బారిన పడ్డాడు. వాస్తవానికి సోడియం బ్రోమైడ్ అనేది ఆహారంలో తీసుకోకూడదు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. కృత్రిమ మేధను చాలా గొప్ప విషయంగా, జీవించడానికి కొత్త మార్గం చూపిన స్నేహితుడిలా జెన్జీ భావించింది. కానీ ఇప్పుడు అందులో అంచెలంచెలుగా పెరుగుతున్న అవాస్తవాలను, నకిలీ మకిలిని భరించలేనంటోంది. ఏఐ సమాచారమే కాదు, దాంతో చేసిన మనుషుల కృత్రిమత్వం కూడా వారిని సతమతం చేస్తోంది. మరోవైపు ఎంతో శ్రమించి సమగ్రంగా, దోషరహితంగా చేసిన ఏఐ కంటెంట్కు విలువలేకపోవడంతో ప్రామాణికతను కోరుకునేవారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉన్నత విద్యావంతులే కాదు, గ్రామీణ ప్రాంత యువత మొబైల్స్లోనూ చాట్బాట్ టూల్స్ ఉంటున్నాయి. ఏ చిన్న సందేహం వచ్చినా అందులోకి వెళ్ళి సమాధానాలు తెలుసుకుంటున్నారు. ఇదిగో సమాధానం అంటూ పక్కనున్న 10 మందికి చెప్పేస్తున్నారు. వాటిని గుడ్డిగా అనుసరించి సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ఏఐపై విముఖత కేవలం వ్యక్తిగత అనుభవాల వల్లే రాలేదు. సమాజంలో అది తెచ్చే పెను మార్పులు యువతలో ఆందోళన పెంచుతున్నాయి. నిద్ర, జీతం, సెలవులు అవసరం లేని ఏఐ కారణంగా ఇప్పటికే ప్రారంభస్థాయి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. తమ ఉద్యోగాలను ఏఐ లాగేసుకుంటోందని జెన్జీ బలంగా విశ్వసిస్తోంది. అందుకే ప్రారంభంలో ఓ కొత్త ఆచరణ మార్గంగా ఆరాధించిన ఏఐని ఇప్పుడు తమ ఉద్యోగాలను లాగేసుకుంటున్న టూల్గా చూస్తున్నారు. వాస్తవంగా లేకుంటే దాంతో మమేకమవ్వడంలో ఉపయోగం ఏంటన్నది జెన్జీలను తొలుస్తున్న ప్రశ్న. ఆన్లైన్లో ఏఐ రూపొందించిన ప్రకటనలపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు మేధ, సున్నితత్వం, సృజనాత్మకతలు ఆయువు పట్టుగా ఉన్న ఈ రంగంలో చిన్నగా మనిషి అవసరం లేకుండా పోతోంది. పైగా ఏఐతో తయారు చేసిన కంటెంట్లో సహజత్వం, భావోద్వేగాల లోతు లోపిస్తోంది. కంటెంట్ విషయంలో నైతికత ప్రశ్నార్థకంగా మారడం మరో తీవ్రమైన సమస్య. ఏఐ ఏది చెప్పినా, ఎంత విశ్లేషించినా అంతిమంగా మనం విచక్షణతో ఆలోచించాలి. మన బుర్రను ఉపయోగించాలి. తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. ఇది సమాజాన్ని కలవరపెడుతోంది. దీంతో నేటి తరం ఏఐని ఒక ఆవిష్కరణలా కాకుండా దోపిడీ సాధనంలా చూస్తోంది. వృత్తి విద్యా సంస్థలు పెరిగిపోతుండడం, చేతి పనుల వృత్తులు ప్రాచుర్యం పొందుతుండడంతో జెన్జీ అటువైపు రూటు మారుస్తోంది. అన్నిటినీ యంత్రాలు సరిచేయలేవనే నమ్మకమే వారు ఈ కోవలో నడిచేలా చేస్తోంది. ఈరోజు మనం అన్నీ ఏఐని అడిగి తెలుసుకుంటున్నారా అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.